హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి, స్టార్ హీరోయిన్ కన్నుమూత. సో 2 రోజులకే దేహం మాయమండి, పూడ్చిపెట్టేశారు. సో ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీరే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో సినిమాలో రాణిస్తున్న హీరోయిన్లలో ఈ నటన, డ్యాన్స్ తప్పితే మిగతా ప్రతిభలు ఏమీ ఉండటం లేదని అయితే అంటున్నారండి. సో ఇప్పటికీ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్ ఉన్నారు, కానీ చాలా తక్కువ మందే ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. ఇక కన్నాంబ లాంటి హీరోయిన్లతో సమానంగా చీరలను, బంగారు ఆభరణాలు ధరించేది. సో వీరు ధరించిన వాటికి సామాన్య ప్రజల్లో చాలా డిమాండ్ ఉండేది. కన్నాంబ లోలాకులు అంటూ అప్పట్లో వ్యాపారులు వాటిని విక్రయిస్తూ బాగానే లాభాలు పొందేవారు. నటిగా, నిర్మాతగా కన్నాంబ ఆ రోజుల్లోనే లక్షల రూపాయలను వెనకేశారు. ఆమె చనిపోయాక ప్రొడక్షన్ కంపెనీ ఆ దుస్తులన్నీ ఆవిరైపోయాయండి. దానికి కారణం ఏంటో తెలియలేదు. కన్నాంబ చనిపోయాక భర్త నాగభూషణ ఒక చిన్న గది పరిమితమైపోయారట. అయితే కన్నాంబ మృతదేహం మాయమైపోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా అయితే మారింది. కన్నాంబ కులాచారం ప్రకారం అయితే మృతదేహానికి సంబంధించిన చాలా నియమాలే ఉండేవండి. సో వాటిలో ప్రధాన నియమం ఏంటనగా, భార్య చనిపోతే ఆమెకు సంబంధించిన నగలను ఆమె మృతదేహానికి తొడిగి పూడ్చిపెట్టాలి. కన్నాంబ విషయంలోనే అలాగే నగలతో ఆమె భౌతికాయాన్ని పూర్తి చేశారు. అయితే ఖననం జరిగిన 2 రోజులకే కొందరు దొంగలు ఆమె మృతదేహాన్ని వెలికి తీసి ఆభరణాలు కాజేశారట. అది చాలదన్నట్టు కన్నాంబ మృతదేహాన్ని ఎవరికీ దొరకకుండా మాయం కూడా చేశారట. ఈ విధంగా అయితే ఆమె డెడ్ బాడీని పోలీసులు కనిపెట్టడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారండి. ఆ బాడీ ఎక్కడికి వెళ్ళింది అనేది ఎప్పటికీ ఒక మిస్టరీగానైతే మిగిలిపోయింది.